సో టుడే అయితే కొత్త ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం. ఓకే, వెళ్దాం. చాలా దూరం ఉంది ఆఫీస్. ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతాం. ఇక్కడ 13 కిలోమీటర్స్ అని ఉంది. సో ఇట్స్ ఈక్వల్ టు 15 కిలోమీటర్స్ ఆర్ 16 కిలోమీటర్స్. సో ఇక్కడ మనం అయితే పెట్రోల్ ఉంది, స్టార్ట్ అయిపోవడమే ఇంకా. ఓకే, అదిగోండి గైస్, అక్కడే మన ఆఫీస్ ఉంది, ఇంకో బ్యాంక్ టవర్ 5. సో ఇప్పుడు న్యూ ఆఫీస్ అనమాట అది. చాలా ఫాస్ట్గా వచ్చేసినట్టు అనిపిస్తుంది. 890. సో ఇంకా 800 మీటర్స్ ఉంది. అలా ముందే కనిపిస్తున్నా చాలా దూరం ఉన్నట్టు అనిపిస్తుంది కదా. లోపల 4 సందులు ఉంటాయి. సో ఇక మనం అయితే కొంచెం డిస్టెన్స్ కవర్ చేసేసి ఆఫీస్ లోపల ఎలా ఉందో చెప్పు, ఓకేనా? వచ్చేసాం గైస్, పార్కింగ్లోకి అయితే వచ్చేసాం. చూడండి, పైన కార్ పెట్టచ్చు, కింద కార్ పెట్టచ్చు. హై జోన్ లిఫ్ట్ లాబీ అంటే పైకి వెళ్ళడానికి అనమాట. సో ఇక్కడ చూస్తే లిఫ్ట్ లాబీ అయితే ఇది. సో ఇటువైపు అటువైపు మొత్తం లిఫ్ట్లో ఉన్నాయి. సో ఇక్కడ ది బెస్ట్ థింగ్ అనిపించింది నాకైతే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఏ ఫ్లోర్కి వెళ్ళాలో ఆ ఫ్లోర్ క్లిక్ చేయాలన్నమాట. 19th ఫ్లోర్కి వెళ్ళాలి. సో అది B19 అని చూపించింది. సో ఇలా ABCD అలా ఉన్నాయన్నమాట. సో లిఫ్ట్ రాగానే అక్కడ లైట్ వెలుగుతుంది. సో అది, సో ఇది బాగా క్యాల్కులేట్ చేస్తుంది అనమాట ఇది ఏలాగా. సో లిఫ్ట్లో అయితే ఎటువంటి బటన్స్ ఉండవు, కానీ ఇక్కడ 19 అని డిస్ప్లే అవుతుంది కదా. సో అది తర్వాత ఇక్కడ B3లో ఉన్న లిఫ్ట్ ఇండికేషన్ క్లోజ్. B3 చాలా ఫాస్ట్గా అయితే, అంటే ఇక్కడ స్టాక్ లాగా ఉంటుంది అనమాట. ఏ ఏ ఫ్లోర్లో అయితే అవుతుందో ఆ ఫ్లోర్ నెంబర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఎంత ఫాస్ట్గా లిఫ్ట్ వెళ్ళిపోతుందంటే అంత ఫాస్ట్గా లిఫ్ట్ వెళ్ళిపోతుంది. మనం చూస్తున్నాం కదా 10 ఫ్లోర్స్ దాటేసాము. మచ్ మోర్ 60, 17, 18, 19 just seconds, within seconds fast. Log it recorded. మనమైతే ఆఫీస్లో ఉన్నాం. సో ఇప్పుడైతే పంట్రై రూమ్కి వెళ్దాం. పంట్రై రూమ్ అంటే కాఫీ, టీ అన్నీ ఫ్రీగా ఉంటాయి అనమాట. మనం కప్స్ తెచ్చుకొని వాటిలో ఫిల్ చేసుకొని స్ట్రెస్ని తగ్గించుకోవాలి తాగి. ఇది పంట్రై రూమ్. ఇది గ్రాన్యూల్స్ వాటర్ అనమాట. సో ఇది కేఫ్ కాఫీ డే. ఇక్కడ మనం చూస్తే జింజర్ టీ, అస్సాం టీ, మసాలా టీ, కార్డమమ్, లెమన్, గ్రీన్, లెమన్ ఇక్కడ చించి పడేశారు కూడా. ఏది కావాలో సెలెక్ట్ చేసుకుని నొక్కాలి. నెక్స్ట్ టైం చూపిస్తానండి. సో ఇక్కడ వర్క్ ఏరియా లాగా కూడా ఉంటుంది, మనం కావాలంటే వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ కూర్చొని. అయితే మనం ప్యాంట్రీ రూమ్లో ఉన్నాం. ఏం లేదు, నార్మల్ కూర్చొని కాఫీ తాగడం. సో మనం కప్ తెచ్చుకోలేదు, కాఫీ తాగడానికి ఏం అంతే. వ్యూ అయితే చాలా బాగుంటుంది, చూపిస్తాను. సో అయితే ఉంటుంది వ్యూ. ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంటుంది. సో మనకి, నేను ఫస్ట్ ఆఫీసెస్ అంటే ఎలా ఉంటాయో అనుకున్నాను, కానీ ఇక్కడ చూసాక గూగుల్, అమెజాన్ ఎందుకు పనికిరావు అనిపిస్తుంది. కాగ్నిజెంట్ అంబియన్స్ ముందు ఇట్స్ సో నైస్. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి.
ఇప్పుడైతే టిఫిన్కి వెళ్దాం. ఓకే, క్యాఫ్టేరియా ఎలా ఉందో చూపిస్తాం. అది క్యాఫ్టేరియా, ఇది పంట్రే. ఓకే, మనకి ఇవన్నీ ఉన్నాయి కదా స్టాల్స్. సో అక్కడ క్యూఆర్ స్కాన్ ఉంటుంది. క్యూఆర్ స్కాన్ చేస్తే మనకు ఆర్డర్ అయితే మనకు వాళ్ళు ఇస్తారు. ఆర్డర్ అయిపోయింది. సో క్యూఆర్ కోడ్ చూపించాను కదా, ఆ క్యూఆర్ కోడ్ డైరెక్ట్ ఇస్తే ఇంకో 3 minutes ఆర్డర్. ఇది యాప్లో అయితే నేను చూస్తున్నాను. ఫీలింగ్ ద క్యాఫ్టేరియా నాతో పాటు ఇప్పుడు చూపిస్తాను. చాలా ఆర్డర్ అవగానే వెళ్తాం. సో ఆర్డర్ అవగానే డైరెక్ట్గా ఆర్డర్తో మీట్ అవుతాం. ఓకే, చాలాసేపు వెయిట్ చేయించాడు, అంటే మన ఆర్డర్ వేరే వాళ్ళకి ఇచ్చేసాడు అనమాట. సో వెయిట్ అయింది. సో ఇప్పుడే మన ఆర్డర్ వచ్చేసింది. సో తీసుకొని వచ్చేసాను, తినేద్దాం. ఫుడ్ తినేటప్పుడు మ్యాక్సిమం స్పెక్ట్స్ అవాయిడ్, బికాజ్ దగ్గరగానే ఉంటుంది కదా, కనిపిస్తుంది. ఇంత పేపర్లో ఉందో. మధ్యలో పూరి ఆర్డర్ చేసుకున్నాం అనుకున్నా, కానీ పైనుంచి ఆర్డర్ చేసుకొని వచ్చాను. సో దోశ తీసుకోవాలి. పేపర్ అర్థమవుతుంది అనుకుంటా. ఇంత పేపర్లో ఉందో, ఇంత గీ వేసాడు ఫుల్. Let's try with sambar. Average, but ఒక దోశలో హాఫ్ పిండి వేస్తే ఎలా ఉంటుందో అంత పతలాగా ఉంది. ఓకే, పూరి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది గీ దోశ, బాగానే ఉంది. పూరి కూడా వచ్చేసింది, చాలా బాగుంది పూరి. చూడటానికి అయితే ఏమి ఇందాక ఆర్డర్ క్యాన్సిల్ చేసి పూరీనే చేద్దాం అనుకున్నాను, కానీ నేను చెప్పాను. నైస్, బాగుంది. ఫస్ట్ పూరి తీసుకుంటే బాగుంటుంది. పేపర్ దోశ తీసుకొని పేపర్ అయిపోయింది. పర్లేదు, బట్ కూలింగ్ లేదు. అడ్జస్ట్ అవ్వాలి. మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇప్పుడైతే వెళ్ళి వర్క్ చేసుకోవాలి, కోర్స్ కంప్లీట్ చేసేది. సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ అవుతుంది, లేదంటే ఇంకా ఎక్కువ ఉంటుందా నాకైతే తెలియదు. ఉంటే బెటర్, ఉండకపోతే ఇంకా బెటర్ మీకు, ఎందుకంటే మీరు చూడాలనుకోరు కాబట్టి. ఇంత దూరం వచ్చారంటేనే గొప్ప. ఇంత దూరం వస్తే రెడ్ కలర్ గోండుకాయ, రెడ్ కలర్ హాట్ కామెంట్ చేయండి, బెస్ట్ నేను రిప్లై ఇస్తాను. అన్ని కామెంట్కి రిప్లై ఇస్తాను, ఎందుకంటే ఎక్కువ కామెంట్లు ఉండవు కాబట్టి. Once more we came to cafeteria with our co-manager and like my co-bro, my senior. సో ఆఫీస్ ఇది అయిపోయింది. సో ఇది ఒక ట్యాగ్ ఇచ్చారు, ఇదైతే మనం బైక్ అప్లై చేయాలి. సో ఇక్కడ చూస్తే ఇంకా 24 minutes అంటే ఆఫీస్ నుంచి ఇప్పుడే స్టార్ట్ అవ్వాలి. సో ఇంకా మనం స్టార్ట్ అవుదాం. సో ఈరోజుతో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తాను.